హైవేస్ ఈరోజు పాకిస్తాన్ ఉనికిపోతుంది. ఎందుకు? మన దగ్గర 7వ తారీఖున మాక్ డ్రిల్ అని చెప్పారు. ఏమైంది? 6వ తారీఖు మిడ్ నైట్ 7వ తారీఖు ఎంటర్ అవుతున్న మూమెంట్లో టప్ప 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 వేసి పడేశారు. పాకిస్తాన్లో 4 చోట్ల, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ 5 చోట్ల ఉగ్రవ స్థావరాలపై మొత్తం 21 సార్లు మొత్తం 24 నిమిషాల్లో స్మాష్ చేసి అవతల పడేశారు. ఆపరేషన్ సింధూర్ దానికి పెట్టిన పేరు. ఇంకా ఆ తర్వాత ఏమైందో మొత్తం మనం చూసాం. ఇప్పుడు దాని నుంచి వాళ్ళు కోలుకోవాలా? ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళు మాక్ డ్రిల్ అన్నారు. ఎక్కడ? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవన్నీ కూడా ఆ పాక్ బోర్డర్లో ఉంటాయి. రేపు మాక్ డ్రిల్, రేపు ఈవినింగ్ అండ్ నైట్ అయ్యాక కొంచెం బ్లాక్ అవుట్ కూడా పెట్టేసి కొంచెం మాక్ డ్రిల్ టైప్ ఉంటుంది. వణికిపోతున్నారు వాళ్ళు. కుక్కను కానీ అరిచితింది, నేను కరవబోయింది, దానికి దొరికింది, కట్టేసావు. కుక్కను నువ్వు కట్టేసావు, అది నేను కరవబోతే పట్టుకున్నావు. ఆ కుక్క భయం అనేది ఉండిద్దా లేదా? ఇప్పుడు నన్ను ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, ఏం చేస్తాడు వణికిపోతుంది ఇప్పుడు పాకిస్తాన్. వీడు మళ్ళీ మాక్ డ్రిల్ అంటే ఏంట్రా బాబు, ఏం చేస్తాడు ఏంటి నైట్ అని. ఎందుకు? ఆల్రెడీ కొంతమంది ఉగ్రవాదులు వేరే చోట్ల దాంకుని మరలా వచ్చారంట ఉగ్ర స్థావరాలకి. సో ఇంకోసారి ఇటు వస్తే చస్తర్రా కొడకలారని చెప్పేసి మరలా మనల్ని ఈరోజు నైట్ అటాక్ చేయొచ్చు. అండ్ మేము ఇండియాకి సంబంధించిన అవి కూల్చే ఇవి కొంచెం బిల్డప్ ఇస్తున్నారు. ఏవి కూల్చారంటే చూపించడని చెప్పేసి మనం చేసే దాడికి ఈసారి వాళ్ళ దగ్గర బ్యాలెన్స్ ఉంటే అది కూడా అయిపోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు అమెరికా, చైనా, అజర్బైజాను, అజర్బైజానేనా మొన్న సపోర్ట్ ఇచ్చింది ఏదో, తర్వాత తుర్కీ, ఎవరైతే కొంచెం పాకిస్తాన్కి ప్యాంపరింగ్ చేస్తారో వాళ్ళందరికీ ఇప్పుడు మూడినట్టే. ఎందుకు? ఈసారి మనం కొట్టే దెబ్బకి కకావికలం అయిపోవాలి అంతా కూడా. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ఈ నైటు మ్యాక్సిమం నేను అలారం పెట్టుకుంటా 2ంటికైనా 3ంటికైనా. ఏదైనా శుభవార్త ఉంటే అంత మిడ్ నైట్స్ అని వీడియో వేస్తాను. ఏం లేదంటే రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం, లేదా రేపు ఈవినింగ్ మాట్లాడదాం. మాక్ డ్రిల్ రేపు ఈవినింగ్.